హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6 కల్లా ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మీకు తెలుసు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి. సరే, ఇంకా లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి ది రైల్వే మెన్ ఫేమ్ కేకే మీనన్ అండ్ మిర్జాపూర్ సిరీస్ ఫేమ్ మీనా అంటే అలియాస్ రషిక లీడ్ రోల్స్ లో చేసిన శేఖర్ హోమ్ వెబ్ సిరీస్. ఇది ఒక బెంగాలీ వెబ్ సిరీస్, తెలుగులోకి డబ్ చేశారు అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. బై ద వే, ఈ సిరీస్ మెయిన్ యాక్టర్ అయిన కేకే మీనన్ ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ కూడా బాగుంటుంది. చూడకపోతే చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ వచ్చేసి ఒక క్రైమ్ డ్రామా సిరీస్. ఇంగ్లీష్ లో షర్లాక్ హోమ్స్ అనే డిటెక్టివ్ ఆర్ సిరీస్ క్యారెక్టర్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు కదా. మనం బుక్స్ లో కానీ లేకపోతే సిరీస్ లో కానీ చూసే ఉంటాం. ఆ షర్లాక్ హోమ్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిందే ఈ శేఖర్ హోమ్ వెబ్ సిరీస్. ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇన్వెస్టిగేటివ్ మూవీస్ ఆర్ సిరీస్ ఇష్టం ఉండే వాళ్ళు పక్కా ఈ సిరీస్ ని మిస్ అవ్వద్దు. 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ రన్ టైమ్ తో ఉన్న ఈ శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక లిస్ట్ లో సెకండ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన గోలం మూవీ. అంటే స్పేర్ అని అర్థం. ఎవరిని తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ అసలు మలయాళం వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తీయటంలో తోపంతే. ఏమన్నా మూవీనా ఇది. ఈ సినిమా ప్లాట్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ ఆ ట్విస్ట్ కానీ సూపర్ ఉన్నాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అసలు మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా బాగా చూపించారు అండ్ లాస్ట్ వరకు అదిరిపోయే సస్పెన్స్ తో అలా ఎలా అనేది కూడా బాగా చూపించారు. డైరెక్టర్ సంజత్ కి ఫస్ట్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్ అయినా అనిపించారు. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ 1 hour 58 minutes మాత్రమే ఉన్న ఈ మూవీ ప్రైమ్ లో మలయాళంలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ గైస్. ఓకే, ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి గైస్. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో నెక్స్ట్ చూసేద్దాం. లిస్ట్ లో థర్డ్ వచ్చేసి 2 hours 14 minutes రన్ టైం ఉన్న సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం ఎగ్జూమా. ఈ మూవీ ఇలా చాలా మంది తెలిసే ఉంటది. సౌత్ కొరియాలో ఆల్ టైమ్ 6th గ్రాసింగ్ ఫిలిం గా ఈ మూవీ ఉంది అండ్ ఈ ఇయర్ 2024 లో బిగ్గెస్ట్ హిట్ కి కూడా నిలిచింది. మన దగ్గర థియేటర్స్ రిలీజ్ అయ్యి మంచి టాకీ తెచ్చుకున్నా పెద్దగా రీచ్ లేదు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకున్న శాపం వల్ల నలుగురు మంత్రగాళ్ళకి ఒక శవపేటకిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయాలి అని ఒక పని అప్పచెప్తారు. ఆ పని చేశాక ఏమైంది, వాళ్ళకి ఎదురైన అనుకోని సిచ్యువేషన్ ఏంటి, దాని నుంచి వాళ్ళు తప్పించుకున్నారా లేదా అనేదే స్టోరీ. ఆ లొకేషన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ మెయిన్ గా సస్పెన్స్ అయితే అర్రిపించింది. సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళు అండ్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా లేట్ ఎందుకు, 2 hours 14 minutes రన్ టైమ్ తో బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ని ట్రై చేసేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. మాకు అలా చూడటం కుదరదు భయ్యా అంటే మీకు తెలుసు, మీరు మనసు పెడితే మార్గం ఉంటుందని. నెక్స్ట్ లిస్ట్ లో ఫోర్త్ వచ్చేసి హైజాక్ వెబ్ సిరీస్. హైజాక్ రిలేటెడ్ మూవీస్ ఆర్ సిరీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్ ఈ సిరీస్. ఓటీటీలో కూడా నెంబర్ ఆఫ్ మినిట్స్ ఆడియన్స్ చూసిన దాంట్లో రికార్డ్స్ సెట్ చేసిందంటే మాటలు కాదు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే, దుబాయ్ నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. అప్పుడు మన హీరో ఏం చేశాడు, అసలు ఏమైంది, ఎందుకు హైజాక్ చేశారు అని లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ. మధ్యలో పొలిటికల్ గా కూడా ఉంటది. అస్సలు ప్రిడిక్ట్ చేయలేని విధంగా అలా ఈ సిరీస్ ముందుకు వెళ్తూ ఉంటది. కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా ఈ సిరీస్ చూడాలి, అప్పుడే ఏది మిస్ కాకుండా ఉంటారు. అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్ని అదిరిపోయాయి. 7 episodes తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes రన్ టైం ఉన్న ఈ సిరీస్ ని ఈ వీకెండ్ కి యాపిల్ ప్లస్ టీవీలో ఇంగ్లీష్ అండ్ హిందీలో చూసేయండి. ఈ హైజాక్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకేమన్నా మూవీస్ ఆర్ సిరీస్ రివ్యూస్ ఆర్ సజెషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గైస్. నెక్స్ట్ లిస్ట్ లో ఫిఫ్త్ వచ్చేసి 2 hours 14 minutes రన్ టైం ఉన్న బ్లింక్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. ముందుగా మనం మాట్లాడుకోవాలి అంటే, కొన్ని సినిమాలు ఉంటాయి లాస్ట్ వరకు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియదు. ఈ మూవీ కూడా అలాంటిదే. మీకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీని ట్రై చేయండి. స్టోరీ వచ్చేసి, మన హీరో సరైన జాబ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే టైంలో ఎవరికి కనపడని ఒక వ్యక్తి మన హీరో కనపడుతూ ఉంటాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఓన్లీ మన హీరోకే కనపడుతూ ఉంటాడు, అసలు సంగతి ఏంటో తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంతకన్నా ఎక్కువ స్టోరీ చెప్తే స్పాయిలర్ అయ్యింది కాబట్టి చెప్పను. కాకపోతే టైటిల్కి తగ్గట్టుగా బ్లింక్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడాలి, అప్పుడు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మూవీ లాస్ట్కి వచ్చేసరికి అంతా లింక్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నా గైస్, చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ సైఫై థ్రిల్లర్ అయిన ఈ బ్లింక్ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీక్ థియేటర్స్ లో ప్లే అవుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా అయిన ఆయి సినిమా, హారర్ మూవీస్ 3-2 అండ్ చియాన్ విక్రమ్ గారి తంగలన్ మూవీస్ కూడా బాగున్నాయి. కుదిరితే ట్రై చేయండి. ఇక ఇవి ఈ వీక్ లేటెస్ట్ టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సాటర్డే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.